శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ పరిహారమైనా, ఏ పూజైనా, ఎలాంటి మంత్రమైనా సరే, మనకి ఏంజిల్ నెంబర్స్ కావచ్చు, బీజ మంత్రాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అమావాస్య తిథి, అష్టమి, అలాగే పౌర్ణమి తిథిలో మనం చేసే పరిహారాలు, పూజలు కూడా చాలా చాలా మంచిగా మనకి మంచి ప్రయోజనాన్ని అయితే మనకి చేరుస్తున్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, ప్రతిరోజు కూడా మన ఉదయం లేవగానే మన అరచేతులను రుద్దుకొని నిద్రలేస్తూ ఉంటాం కదా. అమ్మవారి ఫోటో చూడడం, మన ఇష్టదైవం ఫోటో చూడడం, మన కులదైవ నామాన్ని స్మరించుకోవడం, అలా చేస్తూ మనం నిద్ర అనేది లేస్తూ ఉంటాము. ఆ రోజంతా కూడా మనకి మంచిగా, ఆ రోజంతా విజయవంతంగా, మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటూ పాజిటివ్గా నిద్ర అనేది లేచి మన పనులనేవి చేసుకుంటూ ఉంటాము. అలాగే మన 2 చేతుల్లోని ఇప్పుడు ఒక చిన్న పని అనేది ఉందండి. అలా చేసి మన నిద్ర అనేది లేచిన వెంటనే మీరు అనుకున్నారంటే, ఎలాంటి పనైనా సరే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, మీ కష్టం, మీ బాధ, ఎలాంటి సమస్య అయినా సరే ఇట్టే తీరిపోయినటువంటి ఒక చిన్న పరిహారం. మనం దానికోసం టైం వేస్ట్ అంటూ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో నిద్ర లేచేటప్పుడు మీరు చేతులు చూసుకుంటూ, అంటే ఇంతకుముందు మనం చెప్పాం కదండి, అమ్మవారి మంత్రాన్ని కానీ, అమ్మవారి నామాన్ని కానీ జపించుకుంటూ మన 2 చేతుల్ని చూసుకుని మనం నిద్ర లేచినట్లయితే ఒక 2 నిమిషాల పాటు అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకొని మనం ఈ పని చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి సమస్య అయినా రాకుండా, ఎలాంటి పనిలో అయినా సరే విజయం కలిగేలాగా అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము. అయితే ఈరోజు మనం చిన్న పరిహారం కూడా ఇదండి. ఏంటంటే, ఫస్ట్ ఒక నిమ్మకాయ పసుపు పచ్చగా, నీట్గా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉండేటటువంటి ఒక నిమ్మకాయ అనేది తీసుకొని మనం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఏమీ కూడా తినకుండా మీరు ఉన్న చోటనే, మీరు బెడ్ మీద పడుకున్నా, ఎక్కడ పడుకున్నా సరే పడుకున్న చోటనే నిద్ర లేచి ఆ నిమ్మకాయ అనేది అరచేతిలో పెట్టుకొని దాన్ని మీరు బెడ్ పక్కన పెట్టుకుని పడుకోవచ్చు. నిద్ర లేవగానే ఆ నిమ్మకాయ అనేది తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని 2 చేతుల్లో కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇప్పుడు అమ్మవారి నామాన్ని మీరు తలుచుకోవాలి. 2 నిమిషాల సేపు, అంటే 3 సార్లైనా చెప్పుకోవచ్చు, 5 సార్లైనా చెప్పుకోవచ్చు, 9 సార్లైనా చెప్పొచ్చు. ఇక వీలుంది, సమయం ఉంది, త్వరగా లేచారనుకుంటే మీ ఇష్టం, 2 నిమిషాలైనా సరే చెప్పుకోవచ్చు. అయితే కంపల్సరిగా 3 సార్లైనా, 5 సార్లైనా, 9 సార్లైనా సరే చెప్పుకోవాలన్నమాట. నిమ్మకాయ పట్టుకొని ఆ మంత్రం అనేది చెప్పుకోవాలి. అలా మీరు ఆ నిమ్మకాయను పట్టుకొని మంత్రం అనేది చెప్పినప్పుడు మీరు అనుకున్న సమస్య, లేదంటే మీరు అనుకున్న పని జరగాలి అని ఏదైతే అనుకుంటారో అనుకొని ఆ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ శక్తి అంతా కూడా నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే మీరు అనుకునే పని జరగాలని చెప్పి ఆ శక్తి మీకు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఇలా నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కోండి. మొహం కడుక్కొన పర్వాలేదు, కానీ మొహం కడుక్కుంటే కాస్త మంచిదనమాట. అయితే ఆ నిమ్మకాయను తీసి బ్రష్ చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయను 2 బద్దలుగా చేసుకుని జ్యూస్ తీసుకుని తాగేయండి. అలా తాగేసి మీ పని అనేది మీరు స్టార్ట్ చేయండి. మీరు అలాంటప్పుడు మీరు ఎలాంటి పనైనా సరే సాధిస్తారు. మీరు ఆ రోజు ఏ పనినైనా సరే అద్భుతంగా, విజయవంతంగా మీకు ముగుస్తుంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం క్లీం వారాహి. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం క్లీం వారాహి. ఓం ఐం క్లీం వారాహి. ఓం ఐం
క్లీం వారాహి. ఈ విధంగా ఫాస్ట్గా కాకుండా నిదానంగా మీ మనసులో ఉండేటటువంటి కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని, నా కష్టం అనేది తీరిపోవాలమ్మా అని మీరు చెప్పి నిద్ర లేవగానే ఖాళీ కడుపుతోనే మనం చేసే ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా మనకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఖాళీ కడుపుకి ఎంత శక్తి ఉందంటే, మనం చిన్నప్పటి నుంచి నిద్ర లేవగానే ముందు చదువుకోండి. ఖాళీ కడుపుతో మనం ఉదయాన్నే చదివితే కనుక మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. చదువు కూడా చాలా బాగా వస్తుందని మన పెద్దవాళ్ళు కూడా అంటారు. కాబట్టి మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో కానీ నిద్ర లేచిన వెంటనే కూడా ఖాళీ కడుపుతో మనం ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పుకొని నిమ్మకాయతో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండేటటువంటి ఎలాంటి పనైనా సరే విజయవంతంగా ముగుస్తుందన్నమాట. మీ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే మన అరచేతులు అనేవి చూసుకుంటాం కదా. అష్టలక్ష్ములు అనేవి మన అరచేతుల్లోనే ఉంటారు. మనం వాళ్ళను చూసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ లెగుస్తాము. అలాగే నిమ్మకాయకు ఉండేటటువంటి శక్తి చాలా గొప్పది. కాబట్టి నిమ్మకాయ అనేది మీ చేతిలో పెట్టుకొని ఈ విధంగా అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పుకొని మీరు నిద్రలేచినప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట. తప్పకుండా ఇది రేపటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రతిరోజు చేయలేకపోయినా సరే వరుసగా ఒక 3 రోజుల పాటు ఈ విధంగా చేయండి. మీ జీవితంలో అంటే మీరు నిద్ర లేవగానే చేసేటటువంటి పని మీ జీవితంలో ఎంత మార్పు అనేది వస్తుందంటే అది మీరే చూసి ఆశ్చర్యపోయి ప్రతిరోజు కూడా ఇలా అలవాటు చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా రేపటి నుంచైనా సరే ఇలా మొదలు పెట్టండి. ఒక్కసారి మొదలు పెడితే ఆ మార్పును మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత గొప్ప మార్పు అనేది, అంత గొప్ప అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చిన్న మంత్రాన్ని చదివి మీరు ఇలా చేసుకున్నట్లయితే మీరు ఎలాంటి పని మొదలుపెట్టినా సరే తప్పకుండా అది విజయవంతమవుతుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకొని అమ్మవారి యొక్క మంత్రం చదివి నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.